ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్స్కు పాల్పడుతున్న నలుగురు చైన్ స్నాచర్లను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివరాలను వెల్లడించారు. తాళ్లరేవు మండలం పరదేశమ్మపేటకు చెందిన మల్లాడి విజయ్ కుమార్, కొత్త కాలనీ సీతారాంపురం గ్రామానికి చెందిన ప్రసంగి రాధాకృష్ణ, కాకినాడ జగన్నాథపురం సాయిబాబా టెంపుల్ అబ్దుల్ కలాం నగర్కు చెందిన మల్లాడి సతీష్, తాళ్లరేవు మండలం సీతమ్మపురం గ్రామానికి చెందిన పరంశెట్టి బుజ్జి వెంకట దుర్గారావులు జల్సాలకు లోనే సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేసేవారని, ఈ నలుగురు ముఠాగా మారి డబ్బుల కోసం దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకుని ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్స్కు పాల్పడుతున్నారని తెలిపారు. కాకినాడ రూరల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి 24 చైన్ స్నాచింగ్ నేరాలు, 5 మోటార్ సైకిళ్లు నేరాలకు సంబంధించి 452 గ్రాముల బంగారు వస్తువులు, 5 మోటార్ సైకిళ్లకు గాను 58 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణ, క్రైమ్ సిఐ కృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Kakinada District Police, particularly Kakinada Subdivision team under leadership of ASP Kakinada and Kakinada Rural CI Garu with support of IT Core Inspector ఒక నలుగురు చైన్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక 24 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేశారు. దాంతోపాటుగా ఒక 5 బైక్స్ దొంగతనం చేశారు. వీటిల్లో 19 అఫెన్సెస్ కాకినాడ డిస్ట్రిక్ట్లో జరిగాయి. 5 అఫెన్సెస్ చైన్ స్నాచింగ్వి బయట జిల్లాల్లో జరిగాయి. వీళ్ళు మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ, లేదా లేడీస్ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే కానీ 2 వీలర్ మీద వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ నలుగురు ఇప్పటిదాకా ఎవరికి దొరకలేదు. దిస్ ఈస్ ఫస్ట్ టైం వీ కాట్ దెమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్లో పోయేది ఒక గొలుసు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఉమెన్ అయితే, మంగళసూత్రం అయితే అది వాళ్ళకి చాలా సెంటిమెంటల్ వాల్యూ. అట్లనే రోడ్డు మీద వెళ్తుంటే చైన్ లాగేస్తున్నారు అనేది కొంత భయానికి గురి చేస్తుంది వాళ్ళని. సో ఈ డిటెక్షన్ తర్వాత ఇంకా చైన్ స్నాచింగ్స్ ఆగిపోతాయని వీఆర్ హోపింగ్. ఈ టీం ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు అన్ని రికార్డ్స్లోకి వస్తారు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంతా కలెక్ట్ చేస్తాం కాబట్టి ఫర్దర్గా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ డిటరెంట్ అని వీఆర్ హోపింగ్. ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ కాకినాడ రూరల్ సర్కిల్ టీమ్ అందరూ, గొల్లపాలెం ఎస్ఐ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్ డిడ్ ఏ గుడ్ వర్క్. సో ఈ 4 ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తొందరగా ట్రయల్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తాం. యాక్చువల్లీ మీరు లాస్ట్ టైం అడిగినట్టున్నారు, విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారా బైక్ పోగొట్టుకున్న వాళ్ళని అడిగితే ఆ రోజున ఒకళ్ళ ఇద్దరునే వచ్చినట్టున్నారు. ఈ చైన్ స్నాచింగ్ ఎవరికి జరిగిందో బాధితులు కూడా ఉన్నారు ఇక్కడే.